ముందు నీవెవరో చెప్తారో తర్వాత గురు స్వరూపం అనేది చెప్తారు. అంటే గురు స్వరూపం ముందు మనం తెలియజేయకపోతే గురువు అంటే ఎవరో గురువు మనలాగే 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి కదా అనే భావంతో మనకు వస్తుంది అనమాట. ముందు గురువు యొక్క ధర్మాలు చాలా రకాలు చెప్తారు. ఆ గురువు యొక్క ధర్మాలు తెలిసే ముందు శిష్యుడు గురువుకి కట్టుబడి ఉండాలి. గురువు ఏ రకంగా అయితే చెప్తారో ఆ రకంగా మనము ఆచరణ అనేది ఆధారంలో మనము నడవాలన్నమాట. ఎందుకంటే మనము ఫస్ట్ తెలియకుండే తనువు మనసు ధనము ఇవన్నీ కూడా ఇస్తాము, కానీ అవి ఎందుకు ఇచ్చామో తెలియదు అంటాడు. కానీ మనం మనస్ఫూర్తిగా ఇచ్చామనుకోండి, ఆయన చెప్పినటువంటి నడకలో దారిలోనే నడుస్తాము. అలా కాకుండా రకరకాలుగా గురువుకి ముందు ఇచ్చామని చెప్తాము, తర్వాత అవి నావే అనే అహంకారంతో నేనే చేశాననే అహంకారంతో మనము నడుస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా. అయితే ఆ పరమాత్మ ఎలాగుందనే దానికి చెప్పలేము. అంటే గురుగీతలో ఉంటుంది 2వ అధ్యాయంలోన అసించ వ్యక్త రూపాయ నిర్గుణాయ నమో నమః గుణాత్మని సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మనే నమః అన్నారు. అంటే అసించము అంటే అది రకంగా ఉన్నదని చెప్పేదానికి లేదు. అసించ వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే అంటే నిర్గుణంగా ఏ గుణములు లేకుండా, అంటే మనలోనే చూసుకున్నా సరే నిర్గుణంగా ఆ పరమాత్మ ఉంది. ఈ స్థావరాలు జంగమాలు చూసుకున్నా సరే ఆ పరమాత్మ ఉంది. సమస్త జగదాధార ఈ సంస్థానికి ఆధారంగా ఉన్నటువంటి ఆ పరమాత్మకే నమస్కారం అన్నారు. అంటే సాకారంగా నిరాకారంగా ఉంది కదా, అంటే నిరాకారంగా ఉన్న స్వరూపాన్ని సాకారంగా ఉన్న గురువు గారు మనకు తెలియజేశారు కాబట్టి ఆ స్వరూపాన్ని తెలియజేసినటువంటి గురువు గారికి మనము నమస్కారం అన్నారు. కానీ నమస్కారం అనేస్తున్నామా ఆ రకంగా మనము పాటిస్తున్నామా లేదని మనకు మనమే తెలుసుకోవాలి. ఎందుకంటే చింతించేదానికి అది ఏ రకంగా ఉండేదానికి మన వల్ల కాదు, గురువు గారు మాత్రమే తెలియజేయగలరు. ఎందుకంటే ఆ పరమాత్మ అనేది ఇప్పుడు చెప్పారు మన పెద్దలు, అంటే అది అంతటా లేదు. అంటే ఏది ఉపాధి స్థానంలో మాత్రమే ఉన్నది. అంటే దానికి ఒక స్థానము కనిపించే అంటే వేరువేరుగా చూసేదానికి లేదు. చూస్తేనే అంటే ఆ లోపల ఉంటేనే అది చూడగలము. అంటే ఉపాధి స్థానంలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి ఏదైతే సృష్టిలో పేరు పెట్టుకుందో అది ఆ పరమాత్మ స్థానం అని అంటే ఆత్మస్వరూపం అని ఎరగాల. ఆత్మకి అతీతంగా ఉన్నటువంటిదే ఆ అంటే బట్టబయలు అన్నారు. కానీ అంతవరకు కాకుండా ముందు మనమే ఇవన్నీ చేయాలి. అంటే మళ్ళీ ఇది ఎలాగుంది అన్నప్పుడు గురువుల వాక్యం ఇందులో చెప్తారు ఏంటని కం వాయు జ్యోతి రాపహ పృథ్వీ విశ్వస్య ధారనే అన్నారు. అంటే ఏంటి ఇది ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ దీనికంతటి కూడా ఆ పరమాత్మ సమస్త జగదాధార అనుకుని అందరూ అనుకున్నారు. మళ్ళీ ఇందులో కూడా అలాగే చెప్పారు ఏంటంటే కం వాయు జ్యోతి రాపహ పృథ్వీ విశ్వస్య ధారనే ఎప్పరం బ్రహ్మ సర్వత్ర అన్నప్పుడు అంటే ఆ బ్రహ్మే సర్వత్ర కూడా, అంటే సర్వత్ర అంటే ఇంకోటి కాదు. కానీ ఏంటంటే ఇది చెప్పుకున్నాం కదా పేరులోనే, అంటే ఏదైతే పేరు పెట్టుకుందో ఆ స్థానంలో ఈ బ్రహ్మం అనేది ఉంది. బ్రహ్మాండంలో ఉన్నది పిండాండంలో ఉన్నది ఒకటే. బ్రహ్మాండంలోని ఈశ్వరుడు గాను పిండాండంలోని జీవుడిగా పేరు పెట్టుకుంది అనమాట. ఇంకేమన్నాడు ఈ పరమాత్మ ఎలాగుంది అన్నప్పుడు సూక్ష్మ తరం నిత్యం తత్వమేవ త్వమేవ తత్వ అన్నారు. అంటే అది ఎలాగుంది సూక్ష్మ కంటే సూక్ష్మంగాను అణువు కంటే అణువుగాను, అంటే చిన్న చీమ నుంచి పెద్ద ఏనుగులో కూడా ఆ పరమాత్మ ఉందని మన గురువు గారు తెలియజేస్తారు. జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం ప్రకాశతే అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తిలో కూడా ఆ బ్రహ్మ అంటే ఆ పరమాత్మ ఉంది. తద్బ్రహ్మ మితి జాత్వ సర్వబంధాయ ప్రముచ్యతే ఆ బ్రహ్మ నీవని అంటే ఏంటి స్థావర జంగమంలో ఉన్నది అఖండ మండలంలో ఉన్నది మన దీంట్లో ఉన్నది. అంటే ఈ 2 దాంట్లోన ఆ బ్రహ్మ నేనని తెలుసుకుంటే సర్వ బంధాలు తొలగిపోతాయి అన్నారు. బంధాలు అంటే ఏంటి ఇప్పుడు భార్య బిడ్డలు నిజమని సంసారం నిజమని అంటే నేను అబద్ధమని ఇదంతా నిజమని అనుకున్నాం కదా. కానీ గురువు గారు రకరకాలు చెప్తారు అనమాట. ఏంటని ఏదైతే కనిపిస్తుందో అది నీవు ఉన్నప్పుడే ఉంటాం, నీవు లేనప్పుడు కూడా నీతో మొత్తము అంటే సర్వము అనేకం ఏకం భవతి ఏకం అనేకం భవతి. అంటే ఇది అనేకంగా ఉన్నప్పుడు మనకి ఏకం అనేది రావాలి భావన. అంటే ఎలాగొస్తుంది అన్నప్పుడు ఆ పరమాత్మ యొక్క స్వరూపము నీవు ఎప్పుడైతే గురువు గారి ద్వారా తెలుసుకుంటావో అప్పుడు అవన్నీ వస్తుంది. ఏది చూసినా సరే నా స్వరూపం అనే ఆత్మస్వరూపం అనే వస్తుంది. అంతవరకు అయితే రాదు. ఆ తర్వాత ఎప్పుడైతే నీ స్వరూపము నీ తెలుస్తావో ఆ తర్వాత సాంఖ్యం అమనస్కము ఇప్పుడు మన పెద్దలు చాలా రకాలు చెప్పారు. అంటే ఎన్ని రకాలు చెప్పినా సరే సాంఖ్యం అన్నప్పుడు ఏంటంటే ఈ పిండానంలో లెక్క, అంటే ఈ ఇంద్రియాలన్నీ కూడా జడమైనవే. ఏదైతే ఈ ఇంద్రియాలన్నింటినీ సత్వాన్ని ఇస్తుందో అది కూడా
ఆ బ్రహ్మము నీవే. అంటే ఆ బ్రహ్మము నీవని అనుకుంటే కాదు, మళ్ళీ ఆ బ్రహ్మానికి అంటే ఆ బ్రహ్మ ఉంటే మళ్ళీ జన్మరాహిత్యానికి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే మనం ఎందుకు వెళ్ళాము? జన్మరాహిత్యం చేసుకోవడానికే కదా గురువు దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ రాకుండా ఉండాలని అంటే మనము ఏం చేయాలి? మహావాక్యాలు అవి నేననే అన్నప్పుడు నేనంటే చాలు, మళ్ళీ ఇంకా ఆ గురువు కృపత మళ్ళీ విచారం అంటే నిరసన చేయాలి. అంటే అది బ్రహ్మం అనేస్తే చాలంటే కాదు, ఇంకా అది కూడా అంటే నిరసన చేసిన తర్వాత అప్పుడు ఆ స్థితి అనేది మనకి ఎలాగుంటుంది అని అంటే, ఏది చేసినా సరే ఏది చూసినా సరే అంత నా స్వరూపమే కదా. అప్పుడు గురువుగారు ఎప్పుడైతే నీ స్థితిని కనుక్కొని అప్పుడు ఉన్న దైవాన్ని అంటే ఏంటి, మనం ఉన్నప్పుడు మనం లేనప్పుడు మళ్ళీ నాలుగు మూలలు 4 దిక్కులు కింద మీద అదే ఉందని గురువుగారు కృపచేత ఆయన చెప్పారు కదా, కరుణుంటే కానీ అంత ఆసామాసకైతే ఆ దైవం యొక్క దర్శనం అవ్వదు. మీరు అందరూ అదే స్థితిలో ఉంటారని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. జయబులే సద్గురు బ్రహ్మరాజుకి.